ఎటువంటి మసాలాలు కానీ, సాసులు కానీ యూజ్ చేయకుండా హోటల్ స్టైల్ టేస్ట్ వచ్చేలా ఎగ్ రైస్ ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ క్యారెట్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ ఉంటే క్యాప్సికమ్ అండ్ క్యాబేజీ కూడా వేసేసుకోవచ్చు. అది ఆప్షనల్ మీ ఇష్టం అనమాట. సో నా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి, అందుకే వేసేసాను. అండ్ ఇవన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తేనే బెటరు. సో బాగా మగ్గిపోతాయి కదా, అందుకని ఇవన్నీ బాగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రైస్ చేసి పెట్టుకోవాలి అండి. రైస్ పలుకు పలుకు వస్తేనే మంచిగా, నీకు నా స్టార్టింగ్లో చూపించాను కదా నేను వీడియోలో, అలా మంచిగా కనిపిస్తుంది. సో అట్రాక్టివ్గా కనిపిస్తేనే మనం ఒక ముద్ద ఎక్కువగా తినగలం. ఆబ్వియస్లీ టేస్ట్ కూడా ఇంపార్టెంట్ అనుకోండి. సో రైస్ నేను ఆల్రెడీ పక్కన చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ మగ్గేలోపు నేను ఇక్కడ ఎగ్స్ పగలగొట్టి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ బాగా బీట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ డైరెక్ట్ వేసేయచ్చు, బట్ ఇలా చేస్తే ఇక్కడ నేను పసుపు, ఉప్పు, కారం కూడా కొంచెం వేసుకుంటున్నాను. సో దట్ ఎగ్ తిన్నప్పుడు కూడా టేస్ట్ మంచిగా రావాలి అనేసి, చప్పగా ఉండకూడదని ఇలా చేసుకుంటున్నాను అనమాట. డైరెక్ట్ ఎగ్స్ కూడా వేసేయచ్చు, నో ప్రాబ్లం. సో నేను ఇలా పగలగొట్టి వేసుకుంటున్నాను ఇక్కడ. సో ఎగ్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పగలగొట్టుకోవాలి. ఎగ్స్ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి, లేదంటే పెద్ద పెద్ద ముక్కలు 3-4 వస్తాయి అంతే. అది బాగా వాటర్ ఉన్నప్పుడు నీట్గా కలిపి కట్ చేసి పెట్టుకోవాలి. సో తర్వాత ఇక్కడ ఎగ్ ఫ్రై చేసిన తర్వాత ఎగ్ని తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ క్యారెట్లు హార్డ్గా ఉంటాయి కదా, క్యారెట్లు గట్టిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ క్యారెట్లు వేసాను. అవి కొంచెం మగ్గినాయి అన్న తర్వాత ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసి బాగా మగ్గబెడుతున్నాను. చూడండి ఇక్కడ. మీరు ఎంతమంది చెప్పండి, మీరు ఇనుప బాలలు వాడతారా ఆర్ స్టీల్ బాలలు వాడతారా? నేనైతే పర్సనల్లీ ఇనుప బాలలే వాడతాను, ఎందుకంటే మా ఇంట్లో స్టీల్ బాలే లేదు కాబట్టి. సో తర్వాత నేను ఇక్కడ కరివేపాకు కూడా వేసేసాను. ఈ 3 బాగా మిక్స్ చేసేసేయాలి అండ్ అవి ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి. సో ఇవి 3 బాగా ఫ్రై అయినాయి అన్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేశాను. మా ఆయనకు పర్సనల్లీ ఇష్టం అది వేస్తే, సో అందుకే వేసాను, లేకుంటే నాకైతే వేసుకోను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఎగ్స్, వాటన్నిటిని తీసి అదే ప్యాన్లో వేసేసి, ఆ తర్వాత దానిలోకి మనం ఆల్రెడీ రైస్ చేసి పెట్టుకుంటాం కదా పక్కన, ఆ రైస్ని యాడ్ చేసి కారం అండ్ జీలకర్ర పొడి, సాల్ట్, ఇంట్లో చేసిన మసాలా ఉంటే ఇంట్లోది మాత్రమే వేసుకోండి. సో అది హెల్తీ కదా. ఇక్కడ నేను జీలకర్ర పొడి అండ్ ఇంట్లోనే మేము ప్రిపేర్ చేసుకున్నాం మసాలాలు అని కాదు, జస్ట్ జీలకర్ర పొడి అండ్ జీలకర్రలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు కలిపి చేసుకున్నాము ఆ మసాలా మేము. టేస్ట్ మంచిగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బీట్ చేసేయాలి. ఒక 2 minutes ఉంటే అయిపోతుంది ఎగ్ రైస్. చూడండి, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో మీకు ఈ ఎగ్